యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ట్రిపుల్ ఆర్ బాధితుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పరిశీలించారు. దివీస్ కంపెనీని కాపాడటానికి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్ కు 60 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన రీజనల్ రింగ్ రోడ్ ను 30 కిలోమీటర్ల లోపే నిర్మించడం సరికాదన్నారు. ట్రిపుల్ ఆర్ మీద రైతులకు ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ వేసి అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ సత్యం కోరారు. ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ తీసుకొస్తున్న రోడ్డు ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవపడతా ఉంది. ఈ చౌటుప్పల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు 28 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. మిగతా ప్రాంతాలలో 60 కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది. సరే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటుప్పల కింద దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా దివీస్ ఫ్యాక్టరీ మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు